నిర్మాతగా మీరు కొత్త, హీరోయిన్ గాను కొత్త, డైరెక్టర్ కొత్త, కనీసం అట్లీస్ట్ హీరో కొత్త కాకుండా ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న ఒక హీరోని తీసుకుందామని ఆలోచన రాలేదా? వచ్చిందండి. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఎండ్ ఆఫ్ ద డే నాకు బిజినెస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ నోన్ పర్సన్స్ని అప్రోచ్ అయ్యాము. ఇప్పుడున్న హీరో ఆల్రెడీ 10 to 12 ఫిలిమ్స్ చేశారండి. ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఏమంటే ఫ్రమ్ కన్నడ, తమిళ్. దియా అని ఒక ఫిలిం వచ్చింది, ఫస్ట్ ఫిలిం తనది. సో హీఈస్ వెరీ గుడ్ యాక్టర్. ఇంత అంటే ఒక బాధ్యత, బరువు అన్నీ ఉన్న ఒక క్యారెక్టర్ని చాలా అవలీలగా చేసేసారు ఆయన. ఒక రాక్ స్టార్ అండ్ అగైన్ హాస్పిటల్ అండ్ లవ్ అగైన్, అంటే ఒక సిచ్యువేషన్లో వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ హోల్ నాకు తెలిసినంత వరకు ఐఎమ్ సో సాటిస్ఫైడ్ దట్ ఐ రియల్లీ హైర్డ్ దిస్ పృథ్వీ ఇన్ మై ఫిలిం. 100% ఇచ్చారండి. వెరీ ఓకే. పృథ్వీ అంబర్ని పక్కన పెడితే అదర్ ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే మా ఫాదర్గా చేశారు రాజీవ్ కనకాల గారు. నాకు అసలు యాక్ట్ చేసినట్టు అనిపించలేదు యాక్చువల్లీ. అంటే చాలా న్యాచురల్గా వచ్చిందనమాట బాండ్ యాజ్ ఎ డాటర్ అండ్ ఫాదర్ మధ్యలో ఉన్నది. ఆమని గారు అయితే నేను ఇంకా సినిమా అంతా అయిపోయేసరికి అక్క అక్క అని పిలవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే అంటే చిన్న చిన్న సజెషన్స్ అలా నా టెన్షన్ చూసి చెప్పేవాళ్ళు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో. సప్తగిరి గారు, ఆయన కూడా హీ బికెమ్ లైక్ మై బ్రదర్ అగైన్. అజయ్ ఘోష్ గారు, ఆయన కూడా ఒక తండ్రిలాగా అన్ని సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. అండ్ కమల్ కామరాజ్, హీఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ నౌ. యా, ఐ కెన్ సే వెరీ గుడ్ ఫ్రెండ్స్. హోల్ మై టీమ్ ఇస్ దేర్. సో యా.